ఈరోజు నేను మీకు ఒక వాగ్దానాన్ని మీతో చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 91వ కీర్తన 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 10వ వాక్యం, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఆమెన్ అన్నాడు ఒకసారి. ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించను. తెగులు రాకుండా రక్షిస్తాడు, తెగులు నీ గుడారానికి రాకుండా చేస్తాడు. ఏ తెగులు నీ గుడారానికి సమీపించకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన పితరుల రోజుల్లో తెగుళ్ళు వచ్చాయి, చాలా తెగుళ్ళు వచ్చాయి. మోషే అహరోను రోజుల్లో తెగుళ్ళు వచ్చాయి, కొరహు కాలంలో తెగుళ్ళు వచ్చాయి. ఇలా తెగుళ్ళు వచ్చాయి. కానీ ఆ తెగుళ్ళను ఆయన విడిపించాడు, తెగుళ్ళ నుంచి తప్పించాడు. రాజైన దావీదు పాలనలో ప్రవక్త సమూయేలు కాలంలో తెగుళ్ళు వచ్చాయి, చాలా తెగుళ్ళు వచ్చాయి. కానీ ఆ తెగుళ్ళన్నిటిలో నుంచి ఆయన తన ప్రజలను విడిపించాడు, మనను కూడా విడిపిస్తాడు. ఆమెన్, ఆమెన్. మన పితరుడైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యం అనే కాడ క్రింద నలుగుతున్న రోజుల్లో వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు. వెంటనే దేవుడు ప్రార్థన విన్నారు, ఆయన చూశారు, వాళ్ళ బాధలు చూశారు. ఆయన దిగి వచ్చాడు. నేను అక్కడి నుంచి ఐగుప్తు నుంచి మిమ్మల్ని విడిపిస్తానన్నాడు. మోషే అహరోనును ఐగుప్తు దేశానికి పంపాడు. ఐగుప్తు దేశంలో దేవుడు మోషే అహరోనుల ద్వారా 10 అద్భుతాలు చేశాడు. మనం అద్భుతాలు అంటున్నాం, కానీ అవి తెగుళ్ళు. ఆ దేశానికి అది తెగుళ్ళు. మన పితరులైనటువంటి ఇశ్రాయేలు కూడా ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. జాగ్రత్తగా వినండి మీరు. ఐగుప్తీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారు, మన పితరులు కూడా ఐగుప్తులోనే ఉన్నారు. ఐగుప్తులోనే గోషేను అనే ప్రాంతంలో మన పితరులు ఉన్నారు. జాగ్రత్తగా మీరు వినాలి ఈ మాటల్ని. గోషేను ఐగుప్తు దేశంలోనే ఉంది. ఈ గోషేను అనే దేశం, ఆ ప్రాంతంలో మన పితరులైన ఇశ్రాయేలు ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఐగుప్తు ప్రజలందరూ ఉన్నారు. అదంతా ఒకటే. ఈ ఐగుప్తు దేశంలో గోషేను అనేది ఒక ప్రాంతం. ఇశ్రాయేలుడికి రాజైనటువంటి ఫరో, ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఫరో భక్తుడైనటువంటి యోసేపు వలన ఆ గోషేను దేశం ఇశ్రాయేలుకి ఇచ్చారు. ఇశ్రాయేలు గోషేను దేశంలో ఉన్నారు. ఇశ్రాయేలు అందరూ బయటికి రావాలి ఇప్పుడు. అందుకని దేవుడు ఐగుప్తు దేశంలో, గుర్తుంచుకోండి, గోషేను కూడా ఐగుప్తు దేశంలో ఉంది. ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు బయటికి రావడానికి పలుసార్లు ఫరో చక్రవర్తిని పెడుతున్నాడు. అయ్యా మమ్మల్ని పంపండి. మీరు నిర్గమాకాండం 6, 7, 8 అధ్యాయాలు చదివితే వాళ్ళు చాలాసార్లు బ్రతిమలాడారు ఫరోని. అయ్యా మా దేవుడికి మేము బలి ఇవ్వడానికి కొంచెం దూరంగా వెళతాం, దూరంగా వెళ్ళి కొంచెం బలి ఇచ్చి మేము కార్యక్రమాలను చేసుకుని తిరిగి వస్తామంటే, లేదు లేదు లేదు, మీరు వెళ్ళడానికి వీలు లేదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే చేసుకోవాలంటే మరలా ఇశ్రాయేలు చెప్పారు, అయ్యా మేము అర్పించే అర్పణలు, మేము అర్పించే బలి ఐగుప్తీయులకి అది హేయు. అందుకని మేము ఐగుప్తు కాకుండా కొంచెం దూరం వెళతాం, పట్టణంలో కాకుండా కొంచెం దూరం వెళతాం, దూరం వెళ్ళి ఆరాధన చేసుకుంటే అనుమతి ఇవ్వండి అంటే ససేమీ ఇవ్వనన్నాడు. అప్పుడు దేవాతి దేవుడు ఐగుప్తు దేశానికి తెగుళ్ళు పంపాడు. తెగుళ్ళు ఐగుప్తు దేశంలో మొట్టమొదటి తెగులు, బైబిల్ తెరిచి మనం చదువుకుందాం, కొన్ని విషయాలు చదువుకుందాం. ఐగుప్తు దేశంలో మొదటి తెగులు ఏమిటంటే, ఈ మోషే అహరోనుడు ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత చేతిలో ఉన్న కర్ర కింద పడేస్తే అది పాము అయిపోయింది కదండి, గుర్తుందా మీకు? పాము అయిపోయింది. దాన్ని తోక పట్టుకుని పైకి లేపితే తిరిగి అది కర్ర అయింది. ఆ కర్ర చేతిలో పట్టుకుని ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు వాళ్ళతో చెప్పాడు, నీవు ఆ కర్ర ఉందే, ఏ కర్ర? పాముగా మారిన కర్ర ఉందే, ఆ కర్ర తీసుకుని వెళ్ళి ఐగుప్తు ఏటి నీళ్లను కొట్టు అన్నాడు. అలాగే నాయన అని
మోషే అహరోనుడు ఐగుప్తు దేశంలో ఆ ఏటి నీళ్లను అట్లా కొడితే, కర్రతో కొడితే ఆ ఏటిలో ఉన్న నీళ్ళన్నీ రక్తంగా మారాయి. స్తోత్రం చెప్పండి. తెగులు నీళ్లు రక్తంగా మారినాయి. బైబిల్ తెరిచి మరొక్కసారి మనం ఆ నిర్గమాకాండం 7వ అధ్యాయానికి వద్దాం. 17వ వాక్యాన్ని చదవండి. నేను యెహోవాని, దీన్ని బట్టి నీవు దీనిని బట్టి నీవు తెలుసుకొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును, ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు. అంతే, ఏటి నీళ్లు త్రాగడానికి ఐగుప్తులు ఏటిలో ఉన్న చేపలనే చచ్చాయి, కంపు కొట్టాయి. ఇది తెగులు, మొదటి తెగులు. ఈ తెగులు ఐగుప్తు దేశంలో మొట్టమొదటి తెగులు ఇది. బైబిల్ అలాగే మీరు కొంచెం క్రిందకు వచ్చి 20వ వాక్యాన్ని చదవగలిగితే, యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడును, ఏటిలోని చేపలు సచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశం అంతటా, ఐగుప్తు దేశంలో అంతా నీళ్ళన్నీ రక్తంగా మారాయి. ఆ నీళ్ళలో ఉన్న చేపలు చచ్చాయి, ఏరు కంపు కొట్టింది, ఆ నీళ్లు త్రాగడానికి పనికి రాకుండా పోయాయి. కానీ గోషేను దేశంలో నీళ్లు ప్రశాంతంగా ఉన్నాయి. గోషేను దేశంలో తెగులు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. ఆమేనండి. ఏ తెగులు మన పట్టణానికి రాదు, మన పట్టణానికి సమీపించదు. ఆమేనండి. మరొకసారి ఆమేనండి. మొదటి తెగులు ఏట్లో నీళ్లు. ఐగుప్తు దేశం అంతటా ఒక చోట కొడితే ఐగుప్తు దేశం అంతటా ఏట్లో నీళ్ళన్నీ రక్తంగా మారాయి, చేపలు సచ్చాయి, ఏరు కంపు కొట్టింది, నీళ్లు త్రాగలేకపోయాయి. కానీ గోషేను దేశంలో మాత్రం నీళ్లు చాలా చక్కగా ఉన్నాయి, త్రాగడానికి అనుకూలంగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన పితరుల కాలం మరొక తెగులు గురించి చెప్తున్నా. ఎందుకు ఈ మాటలు ఈరోజు మీతో చెబుతున్నానంటే, దేవుని ప్రజలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తెగులు లేదు. ఐగుప్తు దేశమే అది, ఆంధ్ర రాష్ట్రమే అది. కానీ మన ప్రాంతానికి తెగులు దేవుడు పంపల. ఆమేన్. మనం నివాసం చేసే గుడారానికి తెగులు రాలా, ఎవరు తెగులు బారిన పడలేదు. కారణం ఏమిటంటే, మన దేవుడు మన గుడారాన్ని, మన ఇంటిని ఏ తెగులు రాకుండా మన పట్టణాన్ని కాపాడాడు, కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక తెగులు అదే నిర్గమాకాండం 8వ అధ్యాయం మొదటి వాక్యాన్ని 2వ వాక్యాన్ని కూడా చదువుదాం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత, 7 రోజులు అయిపోయిన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని ఎడల, ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను, ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును, అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచం మీదికి, నీ సేవకులలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలోనికి, నీ పిండి పిసుకు తొట్టులోనికి ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చునని. మీరు ఇంకొంచెం క్రిందకి చదువుకుంటూ వెళితే, ఇట్లా 15 వాక్యాలకు చదువుకుంటూ వెళితే చాలా స్పష్టంగా మీకు అర్థమవుతాయి. ఐగుప్తు దేశంలో మరొక తెగులు ఏమిటంటే, కప్పలు వచ్చాయి, మనుషుల మీదకి వచ్చాయి, ఇళ్లలోకి వచ్చాయి, పడకల మీదకి వచ్చాయి, చివరికి పిండి పిసుక్కునే ఆ తొట్టిలో కూడా కప్పలు వచ్చాయి. ఎంత అసహ్యం అండి. దేశం అంతా కప్పలు వచ్చాయి. కానీ గోషెను దేశం మాత్రం
దేవుడు మినహాయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గోషెను దేశంలో మాత్రం కప్పలు, అన్ని చోట్ల కప్పలు ఉన్నాయి. మన పితరులు ఐగుప్తు దేశంలో ఉన్నారు, వాళ్ళని బయటికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఐగుప్తు దేశం అంతా తెగులు, కానీ గోషెను దేశంలో తెగులు లేదు. అది కారణం ఏమిటంటే, గోషెను దేశంలో దేవుని స్వజనులు ఉన్నారు, దేవుని సొత్తైన జనం ఉన్నారు, మన పితరుని ఇశ్రాయేలు ఉన్నారు. అందువలన ఆ గోషెను దేశానికి తెగులు వెళ్ళాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయినా ఫరో పంపిస్తానంటాడు, కానీ ఫరో హృదయం కఠినమైపోతూ ఉంది. పంపడు. అయ్యా, మేము మా దేవుడిని ఆరాధించుకుంటామయ్యా, మా దేవునికి మేము బలి ఇవ్వడానికి వెళుతున్నామయ్యా, మేము బలి ఇవ్వాలయ్యా, కనుక మేము వెళుతున్నాం నాయన, మేమిచ్చే బలి ఈ ఐగుప్తీయులకి హేయమయ్యా, అందుకని కొంచెం దూరం పోతాం అంటే విడుదలుగానంటాడు. మనసు కఠినమైపోద్ది, పంపడు. ప్రియుడరా, కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, దేవుడు 10 తెగుళ్ళు ఐగుప్తు దేశానికి పంపాడు. మోషేతో దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నువ్వు ఐగుప్తు దేశంలో, నీ కర్ర ఉంది కదా, కర్ర చేతిలో పట్టుకో. ఐగుప్తు దేశంలో ధూళి అంటే మనం నడిచినప్పుడు దుమ్ము లేస్తుంది కదా, దుమ్ము ధూళి అంటుంటాం. ఆ ధూళిని కర్రతో ఒకసారి ఇట్లా కొట్టు, అంతే. ఐగుప్తు దేశం అంతా పేలు. తలలో ఒక పేనుంటేనే 24 గంటలు ఇట్లా గీర్తాను ఉంటారు. కానీ దేశంలో మనుషుల మీద, జంతువుల మీద, అన్నిటి మీద పేలే. చదవండి 16వ వాక్యాన్ని, 8వ అధ్యాయం. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అంతటను పేలుగునని అహరోనుతో చెప్పమనగా వారట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి జంతువుల మీదను మనుషుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళంతా ఒక చోట కొట్టారు, ఆ దేశమంతా పేలైపోయారు. శకునుగాండ్రను కూడా పిలిపించారు. శకునుగాండ్రను కూడా కొట్టండ్రా బాబు మీరంటే అది వాళ్ళ వల్ల కాకపోయింది. మోషే శకునం లేదు, అహరోనులో శకునం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు, కానీ కేవలం దేవుని మాట విన్నారు. ఆ దేవుని మాట వినడం ద్వారా ఆ ఐగుప్తు దేశంలో తెగులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఐగుప్తు దేశం అంతా పేలే. జంతువుల మీద పేలున్నాయి, మనుషుల మీద పేలున్నాయి, అన్ని పేలే. కానీ గోషెను దేశంలో పేలు. గోషెను దేశాన్ని ఆయన మినహాయించాడు. గోషెను దేశానికి ఆ పేలు రాలా. ఐగుప్తు దేశం అంతా పేలనే తెగులుంది, కానీ గోషెను దేశంలో తెగులు లేదు. 4వ తెగులు. బైబిల్లో 10 తెగుళ్ళు ఉన్నాయి. ఐగుప్తు దేశానికి 10 తెగుళ్ళు వచ్చాయి. 4వదిగా 20వ వాక్యం చదువుతున్నారు. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతన్ని చూసి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిము. నీవు నా ప్రజలను పోని ఎడల చూడుము, నేను నీ మీదికిని, నీ సేవకుల మీదికిని, నీ ప్రజల మీదికిని, నీ ఇండ్లలోనికి ఈగలు గుంపు పంపిస్తాను. ఈగలు గుంపు పంపిస్తాను. నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి ఈగల గుంపు పంపిస్తాను. భయంకరమైనటువంటి ఈగలు. ఎంత బిరుగ్గా ఉంటుందో మనకు ఈగ వాళ్తే. కానీ ఇళ్ళంతా ఈగలే, మనుషుల మీద ఈగలే, జంతువుల మీద ఈగలే, అన్ని ఈగలైతే ఏంటి ఆ పరిస్థితి అంటే భయానకమైనటువంటి తెగులు. ఆ తెగులు అయితే ఇప్పుడు మనం 22వ వాక్యాన్ని చదివితే, మరియు భూలోకంలో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించదును, అక్కడ ఈగలు గుంపు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను. దేవునికి ఒక్క స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గోషెను దేశంలో ఈగలుండవు. గోషెను దేశాన్ని మినహాయించాను. గోషెను దేశంలో జనులు ప్రత్యేకించబడిన జనం.
మనం ప్రత్యేకించబడిన జనం కనుక ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెగులు రావాలని కోరుకోవద్దు, తెగులు ఉండాలని కోరుకోవద్దు. ఏ తెగులు నీ గుడారానికి రాకూడదు. ప్రతి వారిని దేవుడు కాపాడునుగాక. ఏ తెగులు మన మీదకి రాకుండా ఆయనే తన రెక్కల నీడలో మనల్ని కప్పునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవదిగా మరొక తెగులు కూడా నేను మీతో చెప్తాను. నిర్గమకాండంలోనే 9వ అధ్యాయానికి వస్తే, ఆ దేశంలో ఐగుప్తీయులకున్నటువంటి పశువులు, అవి ఎద్దులే కావచ్చు, గొర్రెలే కావచ్చు, ఒంటిలే కావచ్చు, మేకలే కావచ్చు, గాడిదలే కావచ్చు, అవన్నీ గుర్రాలే కావచ్చు, వాటన్నిటికీ తెగులు వచ్చింది. కానీ గోషేను దేశంలో ఉన్నటువంటి మన వాళ్ళకి, ఆ ఇశ్రాయేలీయులకి, వాళ్ళ పశువులకు కానీ వాళ్ళ మందలకు కానీ ఏ తెగులు లేదు. ఆమేనండి. అసలు మన పితరులు ఎవరంటే, ఇశ్రాయేలీయులు ఎవరంటే వాళ్ళు పశువులు కాపర్లు, మందల కాపర్లు. యోసేపు చెప్తాడు, ఆ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో అడుగు పెట్టినప్పుడు యోసేపు ఫరోతో చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, మా వాళ్ళంతా, మా పితరులంతా మందల కాపర్లండి, మా వాళ్ళు మందలను కాచుకునేవాళ్ళు, మీ మందల కాపర్లమే అని చెప్పాడు. అంటే వీళ్ళకి పశువులు ఉంటాయి, విస్తారంగా పశువులు ఉంటాయి, వీళ్ళకి మందలే ఉంటాయి. కానీ గోషేను దేశంలో ఇశ్రాయేలుకు ఉన్నటువంటి మందలు, పశువులు ఏ తెగులు రాల. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పశువులు, అవి గుర్రాలే కావచ్చు, ఎడ్లే కావచ్చు, గాడిదలే కావచ్చు, అవి ఏమన్నా కానీ మొత్తం అన్నీ కూడా వాటి మీదకి తెగులు వచ్చింది. చదువుదాం మనం బైబిల్ తెరిచి 9వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని. ఇదిగో యెహోవా బాహుబలం పొలములో ఉన్న నీ పశువుల మీదికి, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదకి వచ్చిన మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలుకున్న వాటిలో ఒక్కటైనను సావదని హెబ్రీల దేవుడకు యెహోవా సెలవిచ్చు. గుర్రాలు చచ్చాయి, గాడిదలు చచ్చాయి, ఒంటెలు చచ్చాయి, ఎడ్లు చచ్చాయి, గొర్రెలు చచ్చాయి, అన్ని ఐగుప్తీయులకు అన్నీ చచ్చాయి. కానీ ఇశ్రాయేలు పశువులు మాత్రం, గొర్రెల మందలు మాత్రం ఒక్కట కూడా సావల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ తెగులు నీ గుడారం సమీపించదు, ఏ తెగులు నీ పట్టణాన్ని సమీపించదు, ఏ తెగులు నీ పట్టణానికి, నువ్వు ఉన్నటువంటి వార్డులకి, నీ పట్టణంలో ఉన్న గ్రామాలకి, నీ పట్టణానికి సరిహద్దులో ఉన్న ప్రాంతానికి ఏ తెగులు రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమీపంగా రాదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేశానికి తెగులు రాలా, ఆ దేశంలో ఉన్న పశువులు చావలా, ఆ దేశాన్ని ఆయన ప్రత్యేకపరిచాడు. ఐగుప్తు దేశంలో ఉన్న పశువులు, గొర్రెలు, ఒంటెలు, మేకలు, గాడిదలు అన్నీ చచ్చాయి. కానీ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలున్న ఆ ప్రాంతానికి తెగులు ప్రవేశించల. కారణం, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. వాగ్దానం చేతిలో పట్టుకుందాం, వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేద్దాం. ఇక ముందు కూడా దీని ప్రభావం మన మీదకి రాకుండా, మన కుటుంబాల మీదకి రాకుండా, మన ఇళ్ల మీదకి రాకుండా, మన పట్టణాన్ని మీదకి రాకుండా, ప్రభువా మా పట్టణాన్ని కాపాడు. ప్రార్థన చేద్దాం. దేవుడు ఏ తెగులు నీ గుడారానికి, నీ ఇంటి వారికి, నీ ఇంటికి రాకుండా, ఆ ప్రాంతంలో ప్రవేశించకుండా ఆయన కాపాడుతాడు. ఆమేన్. మరొక విషయాన్ని కూడా మీతో చెప్తాను. అదేమిటంటే, ఐగుప్తు దేశంలో మన పితరులు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ గోషెను దేశంలో ఉండి మట్టి ఇటుకలుగా చేసి ఇటుకలు కాలుస్తూ ఉండేవాళ్ళు. ఇటుకల్ని, బట్టీల్ని ఏమంటారు, ఇంకొకటి ఇటుక ఆవం అంటారు. దేవుడు మోషే అహరోనులతో ఏం చెప్పాడంటే, నువ్వు ఆవం దగ్గరికి వెళ్ళు, ఇటుకలు ఆవం దగ్గరికి వెళ్ళు, ఆ బుగ్గు ఉందే, ఇటుకలు కాలిస్తే ఆ బుగ్గిని తీసుకో, ఆ బుగ్గిని తీసుకుని ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో చూస్తూ ఉండగా ఆకాశం వైపు దాన్ని పైకి ఇసరమన్నాడండి. మోషే అహరోనులు అట్లా చేశారు. ఏమైందంటే, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరికీ శరీరంలో దద్దుర్లు, పొక్కులు, బొబ్బలు వచ్చేసేయండి. చదవండి నిర్గమకాండం 9వ అధ్యాయం 8వ వాక్యాన్ని ప్రారంభించండి. కాగా యెహోవా, మీరు మీ పిడికెళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకునుడి, మోషే ఫరో కనుల ఎదుట
ఆకాశం వైపు దానిని చల్లవలెను. అప్పుడది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురు అగునని మోషే అహరోనులతో దేవుడు చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పదవాక్యాన్ని కూడా మీరు చదవగలిగి. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కు దద్దురులాయను. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలువలేకపోయిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ తెగుళ్ళన్నీ ఫరో హృదయాన్ని నొచ్చుకున్నాయి. అయినా ఫరో హృదయం కఠినమైపోయింది. ఫరో ఇన్ని చూస్తూ ఉన్నాడు కానీ ఆ జనం పోని వల్ల కారణం ఏమిటంటే ఫరో హృదయం కఠినమైపోయింది. రాయి చేసుకున్నాడు. జనాన్ని, దేవుని ప్రజలను మాత్రం పంపట్లేదు. దొద్దుర్లు వచ్చేసాయి. గోషేను దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకి మాత్రం ఈ తెగులు రాలా. ఆమెనండి అనండి, ఆమెనండి, ఆమెనండి, ఆమె. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరొక తెగులు కూడా నేను మీతో చెప్తాను. అదేమిటంటే పొలంలో వడగళ్ళు పడినాయి. ఆ పొలంలో చెప్తే వడగళ్ళు పడతాయి. అబ్బాయి పొలంలో ఏ ఉంచబాకండి, మీ పంటలన్నీ జాగ్రత్త పెట్టుకోండి, మీ పశువులను కూడా పొలంలో ఉంచబాకండి. అది అంటే ఐగుప్తులో కొందరు జాగ్రత్త పడ్డారు. విషయం చూడండి, ఇది జరిగినాయి కదా. ఐగుప్తులో ఉన్న ప్రజల మనసు మారింది కానీ ఐగుప్తును పరిపాలించే రాజు మనసు మారల. ఐగుప్తులో మరొక తెగులు. అదేమిటంటే వాళ్ళ పొలంలో పండినటువంటి పొలాల్లో ఆ ఎవలో గోధుమలు ఆ పొలాలు ఉన్నాయి కదా, ఆ పొలాల్లో పండిన పంట వడగళ్ళు పడి పాడైపోయింది. వడగళ్ళు వర్షం కురిసింది, భయంకరమైన వడగళ్ళ వర్షం. గోషెను దేశంలో వడగళ్ళు వర్షం పడలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఏమిటంటే ఇశ్రాయేలు గుడారానికి ఏ తెగులు ఆయన పంపలేదు. కారణం ఆయన ప్రజలు, ఆయన సొత్తు. ఈరోజు ప్రియులారా, మనం ఆయన సొత్తు, మనం ఆయన ప్రజలం. ఆయన నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. ఏ తెగులు నీ గుడారాన్ని రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిర్గమకాండం 9వ అధ్యాయం 13-14 వాక్యాలు చదవండి. చదవమ్మా. హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిము. మనం ఇన్ని వాక్యాలు విన్నామా? వినిన ప్రతి మాటలో నన్ను సేవించడానికి అనే మాట ఉంది. మీరు గుర్తుపెట్టారో లేదో? ప్రతి తెగులు దగ్గర మోషే ఫరో ఎదుట నిలబడినప్పుడు నన్ను సేవించడానికంటే దేవుణ్ణి సేవించడానికి మమ్మల్ని పోనివ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలులో ఉన్నటువంటి గోషేను దేశంలో తెగులు రాకుండా ఉండడానికి కారణం ఏమిటంటే వీళ్ళెవరంటే జీవం గల దేవుణ్ణి సేవించేవాళ్ళు. ఆమేనండి. మనం ఎవరిని సేవిస్తున్నాం? మీరెవరిని సేవిస్తారో నాకు తెలియదు. నేనును నా ఇంటి వారును, నీవు నీ ఇంటి వారు జీవం గల దేవుణ్ణి సేవిస్తున్నారు కనుక కరువు మన ప్రాంతానికి రాకుండా దేవుడు ఆపాడు. తెగులు రాకుండా ఆపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వడగళ్ళు పడకుండా ఆపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ క్షేమం మనకు రాకుండా కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎవరు అంటే మన పితరుని ఇశ్రాయేలు ఆయన్ని సేవించినట్టుగా మనం కూడా ఆయన్ని సేవించే మనుషులు. ఆయన సేవించి ఆయన ప్రియమైన పిల్లలు. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. చేతులతో స్తోత్రం చెల్లిద్దాం. నన్ను సేవించడానికి నా ప్రజలను పోనివ్వమని చెప్పయ్యా అంటే మోషే అట్లాగే చెప్పాడు. చదువుదామండి. 14వ వాక్యం చదువుతున్నారు. సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకొనులని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం ఫరో నీ హృదయం నొచ్చుకునేంతగా నీ సేవకుల మీదకిని నీ ప్రజల మీదకిని పంపెదను. భూమి మీద ఉండకుండా నీ నశించిపోనట్లు నేను నా చెయ్యి చాపి ఉంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును. నా బలమును నీకు చూపునట్లు భూలోకమందంతటా
నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. నీ నోటితో చెప్పాలి నువ్వు, అందుకే నేను నియమించాను. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు మీ మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించదును. ఐగుప్తు రాజ్యం స్థాపించిన దినం మొదలుకొని ఈ వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటలు విని జాగ్రత్త పడిన వాళ్ళు, పశువులు కాపాడుకోగలిగారు. దేవుని మాట, దేవుని సేవకుడి మాట, మోషే మాట నమ్మని వాళ్ళు, ఆ పశువులు, ఆ వడగళ్ళు, ఆ పొలంలో ఉన్న పంటలు నాశనం అయిపోయాయి. ఎందుకు పనికి రాకుండా పోయాయి, నాశనం అయిపోయాయి. ప్రియులారా, ఈ తెగుళ్ళన్నీ ఐగుప్తులో ఉన్నాయి. కారణం ఏమిటంటే దేవుని మాట వినని ప్రజలు వాళ్ళు. అందుకని ఐగుప్తు దేశంలో తెగుళ్ళు ఉన్నాయి, గోషేను దేశంలో ఆ తెగుళ్ళు ఆయన మినాయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పటికి మనం కొన్ని తెగుళ్ళు చూసాం. మొదటి తెగులు నీళ్లు రక్తంగా మారాయి. రెండవది ఐగుప్తు దేశంలో రాజ్యంలో మంచాల మీద, పడకల మీద, పిండి పిసుకు తొట్టుల్లో అన్నిట్లో కప్పలున్నాయి. మూడవది పేలు, ఆ ధూళిని కొడితే పేలు, మనుషుల మీద పేలు, జంతువుల మీద పేలు. నాలుగవదిగా ఈగలు. ఐదవదిగా పశువులు చచ్చాయి, గొర్రెలు, ఒంటెలు, మేకలు, గాడుదలు అన్నీ చచ్చాయి. కానీ గోషెను దేశం మినహాయించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గోషెను దేశాన్ని ప్రత్యేకపరిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆరోది శరీరంలో దద్దుర్లు వచ్చాయి, బొబ్బలు వచ్చాయి, బాగా పొక్కులు వచ్చేసి. ఏడవదిగా పొలంలో వడగళ్ళు. ఐగుప్తు రాజ్యం స్థాపించిన నాటి నుండి అట్లాంటి వడగళ్ళు ఎప్పుడు పడలేదు. అట్లాంటి వడగళ్ళు అనే తెగులు ఐగుప్తు దేశంలో పొలం మీద పడినాయి, కానీ గోషెను దేశంలో లేవు. కారణం ఏమిటంటే గోషెను దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు ఆయన్ని సేవించేవాళ్ళు, ఆయన సేవించాలని కోరుకునేవాళ్ళు. వాళ్ళకి స్వయంగా చెప్తున్నారు, మేము మా దేవుణ్ణి సేవించడానికి వెళుతున్నాం, మా దేవుడికి బలి ఇవ్వడానికి వెళుతున్నాం, మేము ఆయన సేవించేవాళ్ళం, సేవించడానికి వీలు కాదంటాడు ఆయన, మేము సేవిస్తామంటారు. వాళ్ళు సేవించేవాళ్ళు కనుక ఆ గోషెను దేశానికి తెగులు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలుగా మనం ఆయన్ని సేవించే వారం కనుక నీ ఇంటికి, నీ గుడారానికి, నీ స్వాస్థ్యానికి, నీ సంపాదనకి ఏ తెగులు రాకుండా ఆయన నిన్ను ఆయన చేతులతో కప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. తలవంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు స్తోత్రం నాయన. 3 నెలల తర్వాత ఈ ఆదివారపు ఆరాధనలో పాలు పొందడానికి వసతి కలుగు చేశావు. మీ వాక్యాన్ని పంచుకోవడానికి, పూజించడానికి అందుకు నీకు స్తోత్రం. దేవా, మేము మిమ్మల్ని సేవించే వారంగా, మిమ్మల్ని ఆరాధించే వాడంగా, నిత్యము ప్రార్థనా ధూపం వేసేవాడుగా మిమ్మల్ని ఆయత్తపరిచి సిద్ధపరచమని. కరోనా వైరస్ అయినా, ఏ తెగులైనా మా ప్రాంతానికి ప్రవేశం లేకుండా, మా గుడారంలో చొరబడకుండా, ప్రవేశించకుండా కాపాడి రక్షించి కృపచూపమని చేతులెత్తి వినయ మనస్కులై, ఏ తెగులు మా గుడారానికి రాకూడదయ్యా, మిమ్మల్ని సేవిస్తాము, మిమ్మల్ని ఆరాధిస్తాము, మిమ్మల్ని కీర్తిస్తాము, మీ నామాన్ని ఘనపరుస్తాము, మీ సన్నిధిలో ప్రార్థిస్తాము. చేతులెత్తి ప్రార్థిస్తున్న మీ బిడ్డల మీద మీ దృష్టి ఉంచి ఆశీర్వదించమని, ఏ తెగులు రాకుండా కంచి వేసి కాపాడమని, మీ చేతి నీడలో మీ బిడ్డలను దాచుకోమని. ఈ ప్రార్థన మీ సన్నిధికి చేరింది నాయన. మీరు విన్నారు, అందుకు మీకు స్తోత్రం. ప్రజలను దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొంది ప్రార్థించాలని తీర్మానంతో చేతులెత్తి మీ వైపు చూపుతున్న బిడ్డల మీద ఆయన కృప తోడై ఉండును గాక. ఆమేన్.
హోసన్నా హోసన్నా, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుదాం రండి. పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై తన ప్రజలను నడిపించిన దేవునికి, కామ క్రోధ మదమచ్చర్యాలు లేని దేవునికి, పరిశుద్ధినికి చరిత్ర కలిగినటువంటి దేవునికి ఆరాధన చేద్దాం. భూమికి పునాది వేసిన వాడు, సముద్రమునకు సరిహద్దు నియమించిన వాడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హోసన్నా ఆదివారపు ఆరాధనా సమయం ఉదయం 10:30 ఆత్మీయులైన దైవజనులు పాస్టర్ ఈడి కృపాదానం గారు ఉపదేశ సారమును బోధించెదరు. నీవు విచారణ చేయవలసింది ఏమిటి తెలుసా? ఏ పొలంలో సమృద్ధి అయినటువంటి ఆత్మీయ ఆహారం దొరుకుతుంది, ఏ పొలానికి పెడితే పరిశుద్ధత ఉంది. నేను పరిశుద్ధుడిని అని చెప్పుకునే చోట పరిశుద్ధత లేదు. మేము మాత్రమే పరిశుద్ధులు, మమ్మల్ని మించి పరిశుద్ధుడి లోకంలో లేదని చెప్పుకునే అబద్ధాల మాటలు నమ్మకండి, మోసపోవద్దు. పరిశుద్ధత కనపడుతుంది. పరిశుద్ధులని పిలిపించుకోవడం కాదు, నీ నడక నీ పడక పరిశుద్ధంగా ఉండాలి, నీ మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ మార్గం పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు వేసే ప్రతి అడుగు పరిశుద్ధంగా ఉండాలి. రండి, మన ప్రతి సమస్యకు పరిష్కారం పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారానే పొందుకుందాం. మా చిరునామా పాస్టర్ ఈడి కృపాదానం గారు, హోసన్నా మందిర్, టీచర్స్ కాలనీ, గుడివాడ, కృష్ణా జిల్లా. సెల్ నంబర్స్ 9440151662 మరియు 8520099954.